థ్యాంక్స్ అక్క, బాయ్. మీరిక్కడ ఏ దిగులు లేకుండా ఉండొచ్చు. ఇది మీ ఇల్లే అనుకోండి. గౌరీ ఆపరేషన్ అయ్యేదాకా హాయిగా ఉండండి ఇక్కడే. తప్పిపోయిన మీ చెల్లెల గురించి ఎంక్వైరీ చేయమన్నారు. చేశాను. కొన్ని క్లూస్ కూడా దొరికాయి. ఆ విషయం చెప్దామంటే మీరు బొంబాయిలో లేరు, ఇక్కడికి వచ్చారని తెలిసింది. హైదరాబాద్ మా అత్తగారు ఊరు. రిటైర్ అయ్యాక ఇక్కడ కొన్నాళ్ళు ఉందామని వచ్చాను. ఎలాగో వస్తున్నాను కదా అని మీ చెల్లెలు డీటెయిల్స్ కూడా తెచ్చాను. పుట్టగానే మీ చెల్లెల్ని హాస్పిటల్ నుంచి దొంగిలించింది ఈవిడే. ఈవిడని గుర్తుపట్టగలరా? ఈమె అరుంధతి. ఈవిడికి అమ్మంటే అసలు పడదని తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఆ యాంగిల్ నుంచే ఇన్వెస్టిగేషన్ చేశాను. ఈవిడే ఆ రోజు మీ చెల్లెల్ని దొంగిలించింది. ఆ విషయం హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా బయటపడింది. మరి నా చెల్లెలు ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? అదే చెప్తున్నా. మీ చెల్లెల్ని దొంగిలించిన అరుంధతి ట్రైన్లో ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరింది. హైదరాబాద్ ఇంకా 60-70 కిలోమీటర్లు ఉందనగానే ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి ట్రైన్లోనే చనిపోయింది. ఆమె బాడీని క్లెయిమ్ చేసిన ఆమె భర్త శ్రీకర్ ఆ పాప విషయం తనకు తెలియదని, పాపకి తనకి సంబంధం లేదని అన్నాడు. సో అలా వరంగల్ పోలీసుల దగ్గర ఆ పాప ఉండిపోయింది. తర్వాత ఆ పాప వాళ్ళ దగ్గర నుంచి కూడా మిస్ అయ్యిందని తెలిసింది. నా అంచనా ప్రకారం వరంగల్, హైదరాబాద్ ఏరియాలో ఉండవచ్చు. అంటే నా చెల్లెలు బ్రతికే ఉంది, నా బంగారు తల్లి బతికే ఉందన్నమాట. ఓ గాడ్, రాఖీ పండుగ ముందు రోజు ఎంత శుభవార్త చెప్పారు సింగ్జీ. థ్యాంక్ యూ సో మచ్. అయితే నా చెల్లి ఇక్కడే ఈ హైదరాబాద్ పరిసరాల్లోనే ఉందన్నమాట. చాలు, ఈ మాత్రం క్లూ చాలు. తను ఎక్కడున్నా పట్టుకుంటాను, ఎలాగైనా పట్టుకుంటాను. అనూహ్య, ఎక్కడున్నావమ్మా? అమ్మా అనూహ్య, రియల్లీ ఐ మిస్ యూ తల్లి. నువ్వున్నావు, ఖచ్చితంగా ఉన్నావు. మేమే కనుక్కోలేకపోతున్నాం. ఒక్కసారి నిన్ను చూసే అదృష్టం కలిగించి తల్లి. అరే సీనుగా, గియాల రాఖీ పండుగరా. మన ఊర్లో ఉంటే మస్తు మందికి రాఖీ కట్టేదాన్ని. అవ్వక్క, గిడ మనకి ఎవ్వరు లేరులే. అరే ఎందుకే గౌరీ పరేషాన్ అవుతున్నావు? మన సీనుగానికి, రాజుగానికి, సామాన్లకి కడదాం. బస్ వాళ్ళు ఖుష్, మనం ఖుష్. అక్క నువ్వు సూపర్ అక్క. చాలు దియన్రా, నడువురి.
కీర్తన, హలో సార్. మీ ఇంటి కిందకి వచ్చి ఆగాను, ఒకసారి రా, మాట్లాడాలి. ఈరోజు రాఖీ పండుగమ్మా. ప్రతి సంవత్సరం నీ ఫోటో దగ్గర రాఖీ ఉంచి కట్టుకోవడం అలవాటు. ఈసారి మిస్ అవుతుందనుకున్నా. థ్యాంక్ గాడ్. అన్నా, గా రాఖీ ఎంతనా? 10 రూపాయలు. అన్నా, ఏది? గా రాకనా నీ వెనక గా పక్కది 25 రూపీస్. గిది ఏది? గిది గిది 20 రూపీస్. ఈ రాఖీ ఎంత? 25 రూపీస్. हेलो, हाँ मुखर्जी साहब, कैसे हो आप? बस आप लोगों की दुआ से. గౌరీ, సీను, రాజు, నడురి. రాఖీలేవి? ఆ అమ్మాయి కొనుక్కుంది సార్. అదేంటి, నేను అడిగా కదా. మీరు కొంటానలేదు కదా సార్. ఆమె కొంటానంది, ఆమెకి ఇచ్చేశాను. ఇంకా వెరైటీస్ ఉన్నాయి సార్, చూపించమంటారా? అక్కర్లా. గుడ్ మార్నింగ్ సార్. ప్లెజెంట్ మార్నింగ్ కీర్తన. కార్లో కూర్చొని మాట్లాడదామా? సారీ సార్. పర్లేదు, చెప్పండి. ఇట్స్ ఆల్ రైట్. కీర్తన, నీకు ఇక్కడ ఎంత జీతం ఇస్తున్నారు? 25,000 సార్. 25,000. నీకు ₹1,00,000 జీతంతో ఉద్యోగం వస్తే చేస్తావా? జోక్ చేయకండి సార్. ఐఎమ్ సీరియస్ కీర్తన. నీకు ₹1,00,000 ఉద్యోగం నేనిస్తా, చేస్తావా? నాకంత జీతం ఇవ్వాల్సిన అవసరం మీకేంటి? నాకు నీతో అవసరం. నువ్వు నాకు సాయం చేస్తే నేను నీకు ఉద్యోగం ఇస్తా. ఏంటా సాయం? ఐఎస్ గ్రూప్ అసెట్స్ మొత్తం నాకు డీటెయిల్డ్గా కావాలి. ఐశ్వర్య గ్రూప్కి ఎంత ఆస్తి ఉంది, ఎన్ని అప్పులున్నాయి, టర్నోవర్ ఎంత, ట్యాక్స్ ఎంత కడుతున్నారు, అన్ని డీటెయిల్స్ కావాలి. ఎందుకు? చెప్తే కానివ్వవా? మీరు తలుచుకుంటే మీ నాన్నగారు సూర్య గారిని ఒక మాట అడిగితే ఆయనే అన్ని ఇస్తారు. అలాంటప్పుడు నన్నే ఎందుకు అడుగుతున్నారు? గుడ్ అనాలిసిస్ కీర్తన. నాన్నని అడిగితే 1, 2 తెలుస్తాయి. అదే నిన్నడిగితే మొత్తం తెలుస్తాయి. అందుకే అడుగుతున్నా. అసలు మీరు ముంబై నుండి ఎందుకు వచ్చారు? ఏంటి మీ ఉద్దేశం?
అసలు ఏం చేయాలని వచ్చారు? చెప్తాను. గౌరీ పట్టుకో. అరే ఏమైందిరా? మంచిగా రాఖీ కడితే ఏడుస్తున్నారేంది? బోల్. గౌరీ నాకు కావాలక్క. అవ్వక్క, గౌరీ మాకు ప్రతి సంవత్సరం గిట్లనే రాఖీ కట్టాలక్క. అవు మేము ముగ్గురం ఎప్పుడు గిట్లనే నీతోనే ఉండాలి. చల్ తీయను రా. ఏందా రాజు, గౌరీ ఏడికెళ్ళిపోతుందిరా? ఆపరేషన్ అయితేనే మంచిగా మనం ఊరు పోదాం. గడ మళ్ళా మన జాతర షురూ చేద్దాం. పెద్దమ్మ దాచుడు, మనం దోచుడు. పెద్దమ్మ ఏడుపు, మనం నవ్వు. గామె లబో లబో, మనం లగో లగో. గాది గట్ల మంచిగా నవ్వుతూ ఉండాలి. అవు గౌరీ రాఖీ కట్టింది, మరి నేను కట్టద్దారా? బోల్. అరే పట్టుండ్రి గౌరీ. రాఖీ గట్టి కట్టక్క. ఎప్పుడు ఇట్లనే కట్టాలక్క. అక్క, ఇప్పుడు నీకు ఇయ్యనికి మా కాడ ఏం పైసలు లేవు కదక్క. అరే ఈడేడు కురికిండ్రా? స్వీట్ అక్క. అన్న తమ్ముడు రాఖీ కట్టిన అక్క చెల్లెలకి స్వీట్ తినిపించాలి. అందుకే చక్కెర తీసుకొచ్చిన. ఇగో నోరుతరు. అది నా కథ. అందుకే నేను హైదరాబాద్ వచ్చాను. నాకు కావాల్సింది నీ సానుభూతి కాదు, నేను అనుకున్నది చేయడానికి నీ హెల్ప్. చెప్పు, చేస్తావా? మీ కథ విన్నాక బాధగా ఉన్నమాట నిజం. కానీ సారీ సార్, సూర్య గారికి ద్రోహం చేయలేను. తొందరపడి నిర్ణయం చెప్పొద్దు కీర్తన. మంచికైనా చెడుకైనా ఓ బ్రేక్ పాయింట్ ఉంటుంది. అలాంటి టైంలో మనిషి నిర్ణయాలు మారతాయి. కావాలంటే టైం తీసుకో. ఏం చేస్తున్నావు అక్క? గిన్నెలు గడుగుతున్నా. తిననికి ఏదో చేయాలి కదా. నువ్వు తెస్తావా? మరి లేకుంటే సామాన్యం చేయమంటావా ఏంది? ఉండనికి ఇల్లిచ్చిండు, అసంటోనికి తిన్నీకింత వండి పెట్టాలి కదరా. అక్క. అరే రాకేందే? నీళ్ళలో పడుతుంది.
ఇడ్లీ ఇగో అక్క. ఆలోచించుకో కీర్తన, గెలిచే గుర్రాన్ని నమ్ముకోవడం తెలివైన వాళ్ళు చేసే పని. ఈ ఫీల్డ్లో ఎంత ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటే అంత ఫాస్ట్గా డెవలప్ అవుతారు. నువ్వు తెలివైన దానివైనా నా నమ్మకం. నీ నిర్ణయం మారితే కాల్ చేయి. ఆల్ ది బెస్ట్. ఆ అవసరం రాదని అనుకుంటున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్. అక్క సాంబార్ వచ్చిండు. వచ్చా గౌరీ, మనందరి కోసం బిర్యానీ పొట్లాలు తెచ్చా. రండి తిందాం. అన్నా, అక్క నీ కోసం రాఖీ తెచ్చిందే. రారా. ఇదేంటి, నేను ఈ పిల్లని అమ్మేద్దాం అనుకుంటుంటే తను నన్ను విపరీతంగా నమ్మేస్తుంది. కానిలే, ఇలా నమ్మితేనే మన పని ఇంకా ఈజీగా అవుతుంది. అన్నా, రోడ్లో పండుకోవాల్సిన వాళ్ళని ఇంట్లోకి పట్టుకొచ్చినావు. తిండి బట్ట ఇచ్చినావు, ఉండనికి నీడనిచ్చినావు. ఏ అన్న మాత్రం గింతకన్నా ఏం చేస్తాడన్నా? బోల్. అదేం లేదమ్మా, నేనింతే. సరే, నువ్వు కట్టు. నా అన్నకి ఈ చెల్లి కడుతున్న రాఖీ. అరే, గిట్లు జరిగిపోయింది. సీను, రాజు వాళ్ళు షాప్ కట్ పోయిండ్రక్క. నేను పోయి రాఖీని తీసుకొని వస్తానులే అక్క. మెల్లగా పోయిరా గౌరీ. పో. ఏం పర్లేదు, నాకు ఇలాంటి సెంటిమెంట్స్ లేవమ్మా. బిర్యానీ వడ్డిస్తా, నువ్వు బేగా వచ్చేసాయి. అయ్యో, గిదేంది గిట్ల జరిగింది? సాంబన్న ఏమనుకున్నాడో ఏందో. పాపం, బయటికి మాత్రం తెలియకుండా మంచిగా మాట్లాడుతుండు. ఇదేంటి తమాషాగా ఉందే? సరిగ్గా నేను సెలెక్ట్ చేసిన రాఖీనే నా మీద వచ్చి పడిందేంటి? ఇది ఖచ్చితంగా నా చెల్లెలి పేరు మీద నేను కట్టుకోవాల్సిన రాఖీనే. అయ్యో అన్నా, ఆ రాఖీ మా అక్కది. అవునా? నా మీద పడిందమ్మా. పారేయడం ఎందుకని కట్టుకున్నా. మా అక్క తీసుకొని రమ్మంది. ఇవ్వన్నా. కట్టేసుకున్నానమ్మా. డబ్బులిస్తా, ఇంకోటి కొనుక్కో. నీకు అన్ననైతే మీ అక్కకు అన్ననే కదా, సరేనా? మా అక్కని అడగాల. ఉండు. నువ్విక్కడే ఉండు. తీసుకో. వద్దన్నా, అక్క తిడుతుంది. అన్నిచ్చాడని చెప్పు. అన్నిస్తే వద్దనకూడదు. తీసుకో. అమ్మా, ఓసారి ఇది ముడేసేలవా? అదిలాయి.
సర్లే పోనీలే గౌరీ, మంచి మనసుతో అన్నలెక్కిచ్చిండు కదా, ఉండని. ఆ మైసమ్మ తల్లి నీకోసం గిట్ల పంపుండొచ్చు. అయితే ఈ మిఠాయి తినక్క.